ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇస్తారట. ఎవరంటున్నారు? మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో జరిపిన చిట్ చాట్లో చెప్తున్నాడు, ఎమ్మెల్యేలకు కూడా డీసీసీ పదవులు ఇస్తారట. ఎందుకు? ఎమ్మెల్యేకి ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఎమ్మెల్యే ఆల్రెడీ అసలు ఆయన పార్టీని గిట్టినంత జర పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేయాలి. ఆ నియోజకవర్గంలో ప్రజలు ఆయన కోట్లేసిర్రు, ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజల సమస్యల మీద ఫోకస్ చేయాలి. మీ అధికార పార్టీ కాబట్టి ఇంకా ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంకా బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నువ్వు పార్టీని కూడా యాడ్ చేసినావు అనుకో, ఈయన పార్టీని ఎప్పుడు చూడాలి, ఇది ఎప్పుడు చూడాలి, ఇదే చక్కగా చూడాలి, ఇంకా అది ఎప్పుడు చూస్తాడు, ఇది ఎప్పుడు చూస్తాడు. ప్రజలని సమన్వయం చేసి ప్రజల డెవలప్మెంట్ కోసం పనిచేసే ఎమ్మెల్యేకి మీరు డీసీసీ పదవి ఇస్తే, ఈయన పార్టీని సమన్వయం చేసే బాధ్యత కూడా ఆయనకే అప్పగిస్తే, ఖాళీగా ఉన్నారు కదండి చాలామంది పదవుల కోసం వెయిట్ చేస్తున్నవారు, వాళ్ళకి ఇవ్వండి. అరే కాంగ్రెస్లో లీడర్లకు కరువా? పార్టీని, మీ పార్టీ ఐడియాలజీని, మీ పార్టీ భావజాలాన్ని నిర్మాణం చేసే విధంగా ఆ పని చేయాలి. ఎమ్మెల్యేకి ఎంత పని ఉంటుందో మీ పార్టీలో లీడర్లని సముదాయించడం అంతకంటే ఇంకా హెడేక్ పని అది. ఎందుకంటే ఎవడు ఏడాదనుకుంటాడో ఎవడు ఏం మాట్లాడతాడో అర్థం కాని పరిస్థితి. సో అట్లాంటి కీలకమైన పోస్టుని మళ్ళీ మీరు ఎమ్మెల్యేకే ఇస్తే ఎమ్మెల్యే పబ్లిక్ ఏం చేస్తాడు? ఇక అవసరం అనుకున్న చోట ఇస్తాం, ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు కూడా తప్పు కాదు, ఇచ్చుకోరి. ఎవడొద్దంటుండు? రెండేం కర్మ, 4 ఇచ్చుకోరి. సమన్వయ లోపంతోనే మంత్రుల మధ్య వివాదాలు వస్తున్నాయట. కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన విధానం ఆక్షేపణీయం, కవిత యాత్రను స్వాగతిస్తున్నాం, 10 ఏళ్ల పాపపు పాలనలో ఆమె భాగస్వామ్యాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం, జూబ్లీహిల్స్లో గెలిచేది కాంగ్రెసే. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు ఎమ్మెల్యేలకు కూడా పోటీ పడుతున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. అయితే స్థానిక పరిస్థితులను బట్టి వారికి ఆ పదవులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పదవుల్లో ఉన్నవారికి డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వబోమని చెప్పిన విషయం వాస్తవమే, కానీ ఆ పరిధిలోకి ఎమ్మెల్యేలు రారని అన్నారు. అన్ని అర్హతలు ఉన్నవారికి అవకాశం వస్తుంది అని స్పష్టం చేశారు. మరి ఇగో 2 పదవులు ఉంటే రావట, మరి ఎమ్మెల్యే కూడా ఒక పదవి కదా, మరి ఆయన ఎందుకు అందులో ఆ జాబితాలో ఉండడు? ఏం చేస్తారో చూడాలి. ఇది పెద్ద లొల్లేటట్టున్నది మరి. ఎందుకంటే ఈ నల్గొండ జిల్లాలో అయితే తనుకుంటారట, రెడ్డికే ఇవ్వాలంటారట, రెడ్డి గారికే ఇవ్వాలి, ఎట్టి పరిస్థితిలో ఊరుకునే ప్రసక్తే లేదంటున్నట మన ఈ రెడ్డి లీడర్లంతా నల్గొండ జిల్లాలో ఉన్నవాళ్ళు. మరి ఏం చేస్తారో చూడాలి.